మానస మానస ప్రణః శ్వేతవర్ణ సాంఖ్యాయన సగోత్ర అంటే సాంఖ్యాయన అంటే సాంఖ్యయోగం ఉందా? భగవద్గీతలో సాంఖ్యయోగం ఉందా లేదా? ఆ సాంఖ్యయోగమే ఆమె గోత్రం. ఆమె గోత్రం ఎవరి గోత్రం? గాయత్రి మాత గోత్రం. అంటే మీ సాంఖ్యయోగం అనేటువంటిది ఆ అమ్మవారి యొక్క గోత్రం అంటే అక్కడి నుంచి పుట్టిందనమాట. అంటే ఆ తత్వం సంఖ్య ఎన్ని తత్వాలతో ఉన్నదో ఆ తత్వాలన్నింటి గురించి చెప్పేటువంటిది వివరించి చెప్పేటువంటిది గాయత్రి మాత. సాంఖ్యాయన సుగోత్ర గాయత్రీం గాయత్రీశ్వరం. 24 తత్వం 24 తత్వాలతో కలిగి ఉన్నటువంటిది. ఏందో మళ్ళీ రావట్లే. మళ్ళీ ఒకసారి చూడాలి, చూస్తే అది వస్తుంది గుర్తు. ఎందుకంటే దానిపైన లేదుగా మనస్సు ఇప్పుడు. కాబట్టి 24 తత్వం లేదు ఒకసారి. సరే, దాన్ని చూస్తే అర్థమవుతుంది. అంటే గాయత్రీ మాత అన్నప్పుడు సకల దేవతల స్వరూపముగా ఉన్నటువంటిదంతా ఇక్కడ గాయత్రీ మాత స్వరూపంగా ఉండి నేను ఇప్పుడు ఆ భావనలో ఉన్నాను. ఆ భావనతో నేను ఇప్పుడు భావిస్తున్నాను. ఈ శరీరము నేను కాదు, ఈ శరీరం నేను కాదు, ఈ సకల సృష్టి రూపంగా జరుగుతున్నటువంటిది ఏదైతే విశ్వస్వరూపముగా ఉన్నదో ఆ విశ్వస్వరూపమంతా ఇక్కడ ఉన్నది. ఆ విశ్వమే పూర్ణమద పూర్ణమిదం. అక్కడున్నదే ఇక్కడున్నది, ఇక్కడున్నదే అక్కడున్నది. ఆ స్వరూపమంతా ఇక్కడ దాన్ని ఏమంటారు? ఇప్పుడు కరెంట్ ఉంది, ఆ కరెంటే ఈ కరెంట్, ఈ కరెంట్ ఆ కరెంట్ ఏదైనా ఒకటేనా? అంతా ఒకటే. అలాగే ఈ సకల బ్రహ్మాండమంతా ఏదైతే నిబిడీకృతమై ఉన్నదో అదే దాని యొక్క సూక్ష్మ రూపం. అంటే దాని యొక్క చిన్న రూపమే ఇక్కడున్నది. ఇదే అది, అదే ఇది. ఇప్పుడు నేను ఈ మనసులో ఉండే భావాలన్నీ విడిచిపెట్టి ఏ దేవతా స్వరూపం ఎక్కడెక్కడుంది. అగ్నిదేవుడేమో ముఖమునందున్నాడు, బ్రహ్మదేవుడేమో శిరస్సునందున్నాడు, తర్వాత రుద్రుడేమో శిఖరూపంగా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఏంటి? విష్ణువేమో హృదయంగా ఉన్నాడు. అంటే ఈ సకల సృష్టి అంతా ఎక్కడి నుంచి వస్తుందండి? సకల సృష్టి అంతా నీ హృదయముల నుండి వాక్ రూపంగా బయటపడతా ఉంది. దాన్ని విచారం చేస్తే తెలుస్తుంది. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం అనేటువంటిది ఉపనిషత్తు చెప్తా ఉంది. అంటే ఇక్కడ నుంచి నీ ముఖము ద్వారా శబ్దము రూపంగా ప్రకటింపబడుచున్నది. శబ్దమే ఇప్పుడు నామరూపాలుగా ఉంది కదా ప్రపంచమంతా. ఈ నామరూపములుగా ఉండేదంతా నామరూపాలనంతా తెలియజేస్తున్నది. వస్తుంది సాయంకాలం మళ్ళీ క్లాసులో వస్తుంది, ఇదే చర్చ వస్తుంది. నామరూపాలతో ప్రకటింపబడుతున్నదే ప్రపంచం. అంటే ప్రపంచమంతా నామరూప ఎక్కడుంది? నామం ఎక్కడుందంటే నోట్లో ఉంది. నోటితో చెప్తున్నావు కదా పేరు. రూపం ఎక్కడుంది? కంటిలో ఉంది. కంటితో చూచి గుర్తించి మనసులో పెట్టుకుని ఉండవు. కాబట్టి నామరూపాలు అనేటివి ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇదే ప్రపంచం. ప్రపంచమంతా ఇక్కడే ఉంది. దీనికి సంబంధించి అగ్నిదేవుడు ముఖం, అగ్నిర్ముఖం, బ్రహ్మశిర అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు అంటే చతుర్ముఖ బ్రహ్మ. ఈ సృష్టిని సృష్టించినటువంటి వాడు ఎవడైతే అని నువ్వు అనుకుంటున్నావో అది ఈ తల్లో ఇక్కడే ఉంది. రుద్రశిఖ రుద్రుడు, దీనంతా లయింపజేసేటువంటి వాడు ఎవడున్నాడో ఆయన రుద్రుడుగా ఇక్కడ ఉన్నాడు. నీ తలలో చిన్న మెదడుని ఒకటి ఉంది, విన్నారా? ఆ చిన్న మెదడు ఎక్కడ ఉంటుంది? ఈ వెనక భాగంలో ఉంటుంది. ఆ వెనుక భాగములో ఉండే చిన్న మెదడు పైన దెబ్బ తగిలిందని అనుకో, ఏమవుతుంది? పోతాడు. ఎక్కువ దెబ్బ తగిలితే పోతాడు. ఒక రకంగా తగిలితే కొద్దిగా మెంటల్ అవుతుంది. కొంచెం ఒక రకంగా సూక్ష్మంగా తగిలితే కండ్లు బైర్లు గమ్ముతాయి. ఎప్పుడైనా తగిలింది ఆ వెనకాల మీకే? ఇప్పుడు ఒకసారి మీరు ఎందుకు ఇట్లా కూర్చోన్నారు కదా, మీ వెనకాలని ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఒకసారి అట్లా కొట్టుకోటయ్యా. మీకన్నా బుద్ధి లేకుండా చెప్తాను అనుకుంటున్నా? మీరేమన్నా మనుషులు వినేదనుకుంటారా? ఏమన్నారు మీరు? చెప్తా ఉండనా? చెప్తా ఉండేది వినిపించిందా? మరి చెయ్యాలన్నా వద్దా? చూసుకొని ఉండదు ఏంటి?
చేసే పనులు సక్రమంగా చేయండి, వినండి, తెలుసుకోండి. పిల్ల చేష్టలు చేయొద్దు. మీరు పెద్దోళ్ళే కావచ్చు, పెద్దోళ్ళే, తెలుసుకోండి. చెప్తా ఉన్నాగా, ఒకసారి కొట్టుకుంటే ఏమైంది? అదిరిందా లేదా? అంటే ఏముంది ఇక్కడ వెనకాల? మెదడు ఉంది. ఆ మెదడు ప్రభావం అనేటువంటిది ఏం చేస్తుందంటే నీకు వీటన్నింటినీ తీసుకొని ఈ బ్రెయిన్లో లోబ్స్ ఉంటాయి, దాంట్లో పార్ట్స్ అన్నీ ఉంటాయి, ఒక్కొక్క దానికి సంబంధించి చూసేటువంటివి ఉంటాయి పార్ట్స్. దాంట్లో చిన్న మెదడు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది, అది నీకు అంతా చేస్తుంది. కాబట్టి దాన్ని రక్షించడం అనేటువంటిది ఒకటి. దీనిని పెట్టేదాని వల్ల దీన్ని శిఖ పెడితే ఏమవుతుంది? వెంట్రుకలు ఉంటాయిగా, ఎండ బాగా పడితే ఏమవుతుంది? నీకు దానిపైన ఎక్కువ వేడి పడి నీకు అది కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. దానివలన కూడా నీకు తల ఇబ్బంది, పని చేయడం అనేది కొద్దిగా ఇది అవుతుంది. కాబట్టి శిఖ పెట్టుకో, వెంట్రుకలు ఉండాలి వెనకాల. నేను పెద్దోళ్ళందరూ బుద్ధి లేకనే పెట్టుకోండి శిఖ. జడలున్నాయి ఇప్పుడు కొంతమందికి, ఇప్పటికీ జడలున్నాయండి, జడేస్తారు మగవాళ్ళు కూడా. నీకేం తెలుసు అనుకుంటున్నారు? శిఖ పెట్టుకోవాలంటే శిఖ పెట్టుకునేది కూడా తెలియదు అంటున్నారు పెద్దలు చచ్చిపోతే. మరి ఇంకేంది మీకు తెలుస్తా ఉండేది? కాబట్టి శిఖ ఉండాలా, వెంట్రుకలు ఉండాలా. అదే రుద్రుడు. రుద్రుడు అంటే నిన్ను రక్షించేటువంటి వాడు, నిన్ను కాపాడేటువంటి వాడు. రోదయతి ఇతి రుద్ర అంటే నీకు ఏవైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలను పట్టి పీడించి దాన్నంతా తీసి పడేసేటువంటి వాడు రుద్రుడు. నిన్ను రోధింపజేసేవాడు కాదు, నీ మనస్సులో ఉండే బాధలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టి నలిపి పిండి చేసి చూర్ణం చేసి బయట పారేసేవాడు అతను రుద్రుడు. దాన్ని కదా మనం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ఏం చేస్తాడు? నీకు బాధలు లేకుండా చేయాలంటే నీ మెదడు బాగా పనిచేయాలి. దాన్ని కాపాడుతున్నాడు రుద్రుడు. రుద్రుని రూపంగా ఉన్నాడు. ఇప్పుడు రుద్రుడు అంటే ఆ రుద్రుడు అని కాదు, ఆ రుద్రుడు ఉన్నాడు లేదో నాకు తెలియదు, కానీ ఆ రుద్రుని రూపంగా ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే రక్షిస్తున్నాడు దేవత రూపంగా. సిగ్గు పెట్టుకోవాలంటే సిగ్గుపడేవాడు వాడికేం తెలుస్తుంది? వాడికి మళ్ళీ ఇప్పుడు ఫ్యాషన్లు అన్నమాట. ఏంటంటే ఈడ పెట్టుకొని ఎంటుకలు ఇట్లా పైకి లేసుకొని ఉండాలి ఏంటో. అందుకే దీనికి అధికారి కావాలంటే సాధన చతుష్టయ సంపద ఉండాలి. ఇప్పుడు చూడండి, ఈ కరాటే మాస్టర్స్ కూడా ఉన్నారు చూడండి. కరాటే మాస్టర్స్, మామూలు ఈ బాడీ బిల్డప్ చేసేవాళ్ళు అందరూ ఇప్పుడు అంతా ఫ్యాషన్. చూడండి, ఈ సినిమా యాక్టర్లు వీళ్ళందరూ కూడా వెనకాల ఇప్పుడు జిట్టు పెట్టుకొని ఉంటారు. వాడికి ఏమి ఇది తెలుసు కాదు, వాడు ఫ్యాషన్లో పెట్టుకొని ఉన్నాడు. వాడు ఫ్యాషన్లో పెట్టుకొని ఉన్నా కూడా వాడి దొంగలు కూడా పోనీలే, మనకు అవసరం లే. ఎందుకు పెట్టుకున్నామంటే వాడు ఫ్యాషన్ పెట్టుకొని ఉన్నాడు. ఇక్కడ మనం ఫ్యాషన్ కాదు పెట్టుకుంటాడు. అది ఆ ఫ్యాషన్లన్నీ కూడా ఇక్కడ వస్తూ ఉంటాయి. ఆ ఫ్యాషన్లన్నింటికంటే కూడా లోతుగా ఉండేటువంటి వేదాంత విచారణ రూపంగా పెట్టుకున్నాము. అర్థమవుతుందా? అది అందుకు అది రుద్ర. విష్ణురు హృదయం. విష్ణు అంటే ఆడైనా వైకుంఠంలో ఉండే విష్ణు. వైకుంఠం అనేది ఎక్కువ మాట్లాడితే వైకుంఠం లేదండి. మీరు వైకుంఠం అనుకుంటున్నారు, మీ మనస్సేత వైకుంఠం అని కల్పించుకున్నారు. వైకుంఠం లేదు, నీ హృదయమే వైకుంఠం. వేదాంత విచారణ చేస్తే తెలుస్తుంది. విచారణ చేయకుండా వైకుంఠం ఒకటి ఉంది, ఆడేదో ఉంది మీరు అనుకుంటే మాకు సంబంధం లేదు. మీరు అనుకోండి. నిన్నంతా చెప్పినాం కదా, నిన్న సాయంకాలం విచారణలో కూడా వచ్చింది. అదేవిధంగానే ఈరోజు కూడా వస్తుంది. క్షేత్రజ్ఞ విభాగ యోగంలో కూడా వస్తూ ఉన్నది. మీరు తెలుసుకుంటే అర్థమవుతుంది. కాబట్టి ఈ తత్వ వివేకం తెలుసుకోవాలంటే సాధన చతుష్టయ సంపద ఉండాలి. సరే, అందుకే అందరికీ తత్వం పట్టుట లేదు. అందరికీ తత్వము పట్టుట లేదు. చూడండి, మీరేం చేయాలంటే మీ బుద్ధులు మీ మనస్సులు ఉంటాయి. చెప్పేటప్పుడు ఏం చేయాలి? విని దాన్ని మీరు ఇక్కడ చెప్పినప్పుడే మీరు ఆచరించలేదనంటే
బయట పోయిన తర్వాత ఏం ఆచరిస్తారు? అర్థమవుతుందా? చెప్పినామంటే చేసేయాలి అంతే. అప్పుడే మీకు అర్థమవుతుంది. నేనేమి మీకు వేరే విధంగా ఏం చెప్పట్లేదు. మిమ్మల్ని ఏమి దాన్ని ఏమంటారు చిత్తులయ్యేటట్లుగా నేను చెప్పట్లా. మీరు మీ స్థితికి వచ్చేదానికోసమే నేను చెప్తున్నా. మీరు ముందు ఆ స్థితికి రండి. అందుకే సాధన చతుష్టయ సంపద ఉంటేగా పారాయణము, జపము, ధ్యానము అనేటువంటివి అది ముందు ఉంటుంది, ఉండాల. కొద్దిగా దాన్ని చేయండి ముందు. దాన్ని చేస్తే కొంచెమన్నా మీ మనస్సును ఒక కంట్రోల్లోకి పెడితే తర్వాత మీదటి ఏమన్నా చెప్తే కనీసం ఈ శాస్త్ర విచారణకు వచ్చినప్పుడైనా ముందరన్నా కొంతసేపు అయినా పారాయణం చేయండి, కొంతసేపు ప్రాణాయామం చేయండి. ప్రాణాయామం చెయ్యండి. చేస్తే అప్పుడన్నా మనస్సు కొద్దిగా అక్కడ కుదుట పడుతుంది. అప్పుడు మీరు వింటే కుదురుతుంది. సరే, తత్వ వివేకం అనగా ఏమి అని ప్రశ్న. దానికి సమాధానం ఆత్మా సత్. చెప్పండి. తదన్యత్ సర్వం మిథ్యా ఇది. ఆత్మా సత్య, తదన్యత్ సర్వం మిథ్యేతి. ఆత్మ సత్యం, ఆత్మ ఒకటే సత్యం, మిగతావన్నీ మిథ్యా. ఏమంటే మిథ్య, అందరూ మిథ్య 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 అంటారు కదా. మిథ్య అంటే ఏంటి? మిథ్య అంటే లేనిది. ఏమండి ఇక్కడ చెప్తున్నారు, మిథ్య అంటే ఏమని చెప్పలేదు. సరే, మిథ్య ఏమంటే మిథ్య అంటే ఏమిటి? లేనిది. ఏంది లేనిది? ఏంది లేనిది? కనిపించేది లేదా? ఇప్పుడు కనిపిస్తుందిగా. కనిపిస్తుంటే లేదా? లేకనే కనిపిస్తుందా నీకు? మీకు కనిపిస్తూ ఉంది అంటే ఉంది కనిపిస్తూ ఉంది. ఉంది కనిపిస్తూ ఉంది, అది లేదు అంటే ఎవడైనా నమ్ముతాడా? మీరు ఎప్పుడైనా కనీసం ఏమండి మిథ్య మిథ్య అంటున్నారు కదా, మిథ్య అంటే లేదు అని అంటున్నారు కదా, ఇది కనిపిస్తూ ఉంది కదా, కనిపిస్తూ ఉండేటువంటిది లేదని మీరు ఎలా చెప్తారు అని కదా అడగాల. ఎట్లా లేదు అది తెలియాలిగా. ఆ స్థితిలో ఉన్నప్పుడు లేకుండా పోవడము, ఈ స్థితిలో ఉన్నప్పుడు ఉంది అనడం అనేటువంటిది ఎట్లా కుదురుతుంది? అదే మిథ్య అంటే ఏంటంటే, మిథ్య అంటే లేనిదే. ఎప్పుడు లేనిది? నువ్వు ఏదనుకుంటున్నావో అది కాదు ఆడుండేది. నువ్వేమనుకుంటున్నావండి? నువ్వు భార్య అనుకుంటున్నావా లేదా? ఆడుండేది భార్య కాదు. నువ్వు కొడుకు అనుకుంటున్నావు లేదా? కొడుకు కాదు. కొడుకు కాదు ఉండేది అక్కడ. కొడుకును నువ్వు కన్నావా లేదా? నువ్వు కనలేదు. విన్నా? కొడుకును నువ్వు కనలేదు. కొడుకుని నేను కనలేదా? కనలేదు. ఇల్లుందా లేదా? ఇంకేముంది? ఇల్లు చూడండి. కుండ ఉంది కదండి. కుండ ఎక్కడి నుంచి తయారైంది? మట్టి నుంచి తయారైంది. మట్టి నుంచి కుండ పుట్టిందా? మట్టి నుంచి కుండ తయారీ చేయబడింది.
మట్టి నుంచి కుండ తయారు చేయబడింది. తయారు చేయబడింది కుండ తయారు చేయబడింది అంటే, కుండ తయారీ చేయబడింది అంటే ఏమి తయారు చేయబడింది? అంటే రూపం. రూపమని కుండ చెప్పిందా? నాది రూపం అని చెప్పిందా? కుండ చెప్పలేదు. మరి ఆడేముంది? ఆడ మట్టి ఉంది. నువ్వేమంటున్నావు? ఇప్పుడు ఆడుండేది అది కరెక్టా? నువ్వు చెప్తాండేది అది కరెక్టా? నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు. అంటే ఆడుండేది ఆడుంది, అవునా? ఇప్పుడు ఆడుండేది మట్టి. సరే, ఇప్పుడు మట్టి నుండి కుండ పుట్టింది అని అన్నావుగా. సరే, మట్టి నుండి కుండ తయారయ్యింది అన్నావు కదా. ఏమండి, మట్టి నుండి కుండ తయారయ్యిందా? ఎవరు తయారు చేసింది? కుమ్మరోడు తయారు చేశాడు. కుమ్మరోడు తయారు చేశాడా? కుమ్మరోడు తయారు చేశాడా? ఇప్పుడు చూడండి, కుమ్మరోని యొక్క మనస్సు తయారు చేసిందా? కుమ్మరోడు తయారు చేశాడా? కుమ్మరోని మనస్సు తయారు చేసింది, అవునా? ఇప్పుడు ఈ తయారు చేసింది కూడా కాదు, దాన్ని అట్లా షేప్ చేసింది, అంతేనా? అంటే ఆడ ఉన్నది ఏమిటి? ఒరిజినల్గా ఉండేది మట్టే. ఇప్పుడు ఒరిజినల్గా ఉండే మట్టిని అక్కడ ఈ మట్టిగా పెట్టాడు, అంతేనా? అది ఆ మనస్సు చేసింది. దాన్ని చేస్తే ఇప్పుడు కుమ్మరోడు ఎంత బాగా చేశాడండి అని నువ్వని, ఇది కొండ అని నువ్వు పెట్టుకున్నావు, అంతేనా? ఇప్పుడు మీ శరీరం దగ్గరికి రండి. మీ శరీరాన్ని పెంచినారా లేదా? పెంచినారు. ఎవరు పెంచినారు? ఎవరు పెంచినారు? మీ అమ్మ పెంచిందా? మీ నాయన పెంచినాడా? మీ తాత పెంచినాడా? లేదా నువ్వే పెంచినావా? ఎవరు పెంచినారు? అవునా? ఆహారం తీసుకుంటా ఉంటే శరీరం పెరిగింది, అవునా? ఆహారము తీసుకుంటే పెరిగిందా? నువ్వు పెంచినావా? ఆహారం తీసుకుంటే పెరిగింది. అంటే ఇప్పుడు నువ్వేం చేసినావు? ఈ ఆహారాన్ని ఏం చేసినావు? శరీరములోకి వేసినావు, అంతేనా? నోటి ద్వారా శరీరంలోకి వేసినావు. ఏమండి, ఆహారమును నోటిలోకి పెట్టింది నువ్వు పెట్టేట్లుగా నీ చేయి పెట్టిందా? నీ చెయ్యి పెట్టిందా? నీ చెయ్యి అంతటి చేయి పెట్టిందా? లేదా మనస్సు పెట్టాలనుకునిందా? మనసు పెట్టాలనుకొని చేత్తో మనసు పెట్టింది. నోరు నమిలిందా? మనస్సు నమిలేట్లు చేసిందా? సరే, మింగేటట్లుగా చేసింది, ప్రాణముతో గుటకేసేటట్లు చేసింది మనస్సు చేసిందా? లేదా నువ్వు చేసావా? మనస్సు చేసింది. సరే, లోపలికి పోయిన తర్వాత దాన్ని జీర్ణం చేసింది ఎవరు? నువ్వు చేసినావా? లోపల పొట్ట చేసింది జీర్ణం, అవునా? పొట్టలో జీర్ణం ఇట్లా చెయ్యి అని నువ్వేమైనా చెప్పినావా? లేదు. సరే, దాన్నంతా శరీర భాగాలకు పంపించింది, అది నువ్వు పంపించినవా? ప్రాణము పంపించింది. ఇప్పుడు ఈ శరీరం నిలబెట్టి ఉండేది ప్రాణం నిలబెట్టి ఉంది, అవునా? మరి నువ్వు నేను అంటావు. నువ్వు ఆడుండవయా? నీ శరీరం అని అంటున్నావు. నీ శరీరం ఎట్లా, ఏ విధంగా నువ్వు చెప్పు? అంటే ఆహారం వేస్తే పెరిగింది ఆ శరీరం, అవునా? అప్పుడు ఆ శరీరాన్ని ఏమనాలి నువ్వు? ఎవరికి సంబంధించింది ఇది? ఈ శరీరం ఆహారానికి సంబంధించింది, అవునా? అప్పుడు అన్నమయము అని అనాలి నువ్వు, అవునా? అన్నమయం అని అంటున్నావా? లేకపోతే నేను అంటున్నావా? ఏ అథారిటీతో నువ్వు నేను అంటావు? దీన్నంతా పెట్టింది ఎవరు? మనస్ పెట్టింది. మనస్సా? అవునా కదా? ఇప్పుడు మనసు చేస్తా ఉండే ఆటలో నువ్వు ఉండవా? లేకపోతే ఉన్న సత్యాన్ని తెలుసుకుంటున్నావా? నువ్వు మనసు చేసిన ఆటలో నువ్వు ఆడుకుంటూ
వీటికొచ్చి నీ మనస్సులోనే దేవుని కూడా తీసుకొని వచ్చి పెట్టాలంటే కుదురుతుందా? అంటే ఈ శరీరం ఏమైంది? శరీరం ఎవరిది ఇప్పుడు? అన్నమయము అంటే ఆహారముది, అవునా? ఈ అన్నమయమైనటువంటి శరీరములో ఏమంటే బిడ్డను పుట్టించాలను నువ్వు అనుకుంటే బిడ్డ పుట్టినాడా? ఏమయ్యా, నువ్వు నిమిత్త మాత్రంగా ఉండవు. నీ మనస్సుకు ఆ భావన అనిపించింది, నీ మనస్సుకు ఆ భావన అనిపించినప్పుడు అలా జరిగింది. పోనీ నువ్వు బిడ్డ పుట్టాలనుకుంటేనే పుట్టినాడా? నువ్వు సంకల్పిస్తే పుట్టినాడా? అది నీ ప్రమేయంతో జరిగిందా? లేదు కదా, నీ ప్రమేయంతోనే జరగలేదు. పోనీ నువ్వేమైనా శుక్రకణాన్ని నువ్వు పెట్టినావా? పంపిస్తాను పోయి వెంటనే నువ్వు సంతానం నువ్వు అంటే కలిగిందా? పోనీ ఆ స్త్రీ గర్భంలో నాకు సంతానం కలగాలని ఏమేమన్నా పట్టుబట్టి పెడితే ఏమన్నా పెరిగిందా? సరే, ఆ గర్భంలో ఈ రెండు ఏర్పడినాయి. దాన్ని పెంచింది ఎవరు? నువ్వు పెంచినావా? దాన్ని పెంచింది కూడా ఎవరు? ఆహారమేనా? నువ్వు ఏ రకంగా సంబంధమయ్యా? నీ కొడుకు ఎట్లా నువ్వు పుట్టినా చెప్పు, ఏ విధంగా నీ కొడుకు చెప్పు. అర్థమవుతుందా నేను మాట్లాడుతాను? ఎక్కడ నీ కొడుకు, ఏ విధంగా నీకు భార్య, ఏ విధంగా నీకు సంతానం, ఏ విధంగా నీకు అథారిటీ ఉంది చెప్పు. ఏమైనా గ్రంథాలు చదివితే తెలుస్తుంది. ఆధ్యాత్మిక జడ్జిమెంట్ అని విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారిది ఒక గ్రంథం ఉన్నది, ఆధ్యాత్మిక జడ్జిమెంట్ అని. మీరు కావాల్సింటే తెప్పించుకోండి, కాళహస్తిలో సుఖబ్రహ్మాశ్రమంలో దొరుకుతుంది. దానిపైన ఋషికేశ్లో అక్కడంతా కూడా ఆధ్యాత్మిక జడ్జిమెంట్ అని వాళ్ళు సంస్కృతంలో ఇవన్నీ ఉన్నాయి. వాటన్నింటినీ మనకు అర్థం కాదని చెప్పి విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు తెలుగులో మనకు సరిపెట్టేట్లుగా ఇవన్నీ కోర్టులో విచారణ జరుగుతుంది. ఇక్కడ కోర్టులో విచారణ జరుగుతుంది కదా, ఇది నాది అని మీరు కొట్టుకుంటారు కదా. మీరంటే మీరు కాదు, అడేసింటే కేసులు వేసుకోండి వాళ్ళు ఇది చేసుకుంటారు కదా. అలాగే ఈ శరీరము నాది, ఈ శరీరం నాది అని ఒకరొకరే వస్తారు. సరే, మీకు ఒక చిన్న కథ చెప్పి నిలుపుతా. ఇక్కడ ఒక అతను దీనిపైన అంతా చూసి ఈ ప్రపంచంలో బతకడం కష్టము అని చెప్పి చచ్చిపోవాలనుకున్నాను. చచ్చిపోవాలని అనుకుంటే ఎట్లా చచ్చిపోవాలో వాడికి తెలియలా. సరే, ఈజీగా చచ్చిపోవడం ఎట్లాగా? ఈడ మనకు ట్రైన్ పోతున్నాయిగా, అందుకని చెప్పి రాత్రిపూట పోయి ఆ పట్టాల మీద పడితే పోతామనుకొని పడితే వాడు చూసినాడు, ఎవరు ఆ ట్రైన్ డ్రైవర్ చూసి వీడు పడిపోతున్నాడు అని చెప్పేసి సడన్గా నిలిపి, ట్రైన్లో పోలీసులు ఉంటారు, వాళ్ళకి అప్పచెప్పినాడు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ పోలీసులు వాడిని తీసుకొని పోయి కోర్టులో పెట్టినారు. కోర్టుకు అప్పిస్తే కోర్టులో ఇప్పుడు అడుగుతున్నారు, నేను చచ్చిపోవాలి అని వీడు చెప్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, ఈ శరీరము నీదైతే నువ్వు చచ్చిపోవచ్చు. ఏమండి, వీడు చచ్చిపోవాలని కదా వీడు అనుకుంటున్నాడు. వీడు చచ్చిపోవాలని అనుకుంటే ఇప్పుడు దానిపైన కేసులు ఎవరెవరు వచ్చినారంటే, నేను చచ్చిపోతాను అంటేనే వెంటనే భార్య వచ్చింది. భార్య వచ్చేమనిందంటే, వీడిని నేను 1.5 లక్ష పోసి కొనిందా లేదా? ఈ శరీరాన్ని కదా కొనింది. అంటే ఈ శరీరం పైన అధికారం ఎవరిదే? నాది ఉంది. వాడు ఎట్లా చచ్చిపోతే ఎట్లా? ఇప్పుడు ఈమె కేసు ఫైల్ చేసింది. వీళ్ళు ఇట్లుండగానే కొడుకులు కూతుర్లు వచ్చినారు. వాడు నన్ను కన్నాడు, మమ్మల్ని చూడాలన్నా వద్దా? ఆ శరీరమే కదా కనింది, మమ్మల్ని చూడాలన్నా వద్దా? వాడు కనేసి వాడి పాటికి వాడు పోతే మమ్మల్ని అందరిని ఎవడు చూస్తాడని వీళ్ళు ఫైల్ చేశారు. వీళ్ళు ఉండగా తల్లిదండ్రులు వచ్చినారు. వాడేదో పెద్ద అయిన తర్వాత మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తాడు అనుకుంటే ఆ శరీరం పైన మాకు అధికారం ఉంది, వాడు వెళ్ళిపోతే ఎట్లా అని తల్లిదండ్రులు వచ్చినారు.
చూడండి ఎట్లా ఉంది. వీళ్ళు ఇట్లా ఉండగానే గవర్నమెంట్ వాళ్ళు వచ్చినారు, ఈ శరీరం మాకు ట్యాక్స్ కట్టాలి. కట్టాలి వద్దండి? ట్యాక్స్ కట్టాలి. ఈ శరీరం పైన మాకు అధికారం ఉంది, మీరెవరు ఏం చేసేదానికి లేదని వీళ్ళు అన్నారు. ఇప్పుడు ఎవరిది అధికారం? ఎవరిది? ఈ శరీరం పైన వీడికి అధికారం ఉందా? మరి ఈ శరీరం నాది నాది నాదిని పట్టుకుంటావేందయ్యా నువ్వు? ఏ విధంగా పట్టుకుంటావయ్యా నువ్వు? నీ కొడుకు అని అంటావు, ఏ విధంగా నీ కొడుకయ్యా? నువ్వు కన్యానంటున్నావు, నువ్వు కన్నావా? ఏ విధంగా కన్నావు చెప్పు? ఎక్కడ నీ కొడుకు ఉన్నాడు? ఎక్కడ నీ భార్య ఉంది? ఎక్కడ నీ పిల్లలు ఉన్నారు? ఎక్కడ నీ ఆస్తిపాస్తులు ఉన్నాయి? అంతా ఇదంతా ఎవరు పెట్టారు? నీ మనస్సు పెట్టింది. నీ మనస్సు ఆడుతూ ఉండేటువంటి నాటకం. నీ మనస్సు ఆడుతూ ఉండే నాటకమా లేదా వేరే ఏమన్నా? అందుకే భగవంతుడు ఏమన్నాడు? మనస్సు చెప్పినట్లు వింటే ఏమవుతావు? ఇంద్రియాణం హి చరతాం యన్మనోన్ విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివ అంభసి. ఇంద్రియాలు మనస్సు చెప్పినట్లుగానా నువ్వు గనా నడుచుకుంటే అంభసి. అంభసి అంటే సముద్రం. సముద్రంలో పడవ ఉంది, సముద్రంలో పడవ పోతాను. ఇప్పుడు ఏమైంది? తుఫాన్. సముద్రంలో తుఫాన్ వస్తుంది కదా, సుడిగుండాలు వస్తాయి. ఆ సుడిగుండాలు వచ్చినప్పుడు ఇదేమవుతుంది? పడవ. సుడిగుండాలు ఎప్పుడన్నా చూసినారా? సినిమాలోనే చాలే. అదన్నా తిరిగి 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 ఏం చేస్తూ ఉంటుందంటే లాగేస్తుంది కదా. ఇప్పుడు ఈ పడవ అక్కడుంది, ఇది తుఫాన్ ఒకటి, ఈ పక్క సుడిగుండాలు ఒకటి. ఈ పడవ ఏమవుతుంది ఇప్పుడు చెప్పండి? దాంట్లో ఉండేవాడు ఏమవుతాడు చెప్పండి? ఇంద్రియాలు మనస్సు చెప్పినట్లుగా ఎవడైనా వింటే వాడి బుద్ధి ఉందే, వాడి బుద్ధి ఇంద్రియాణామి. నేను చెప్పట్లేదండి, ఎవరు చెప్పింది మాట? పరమాత్మ భగవంతుడు చెప్పిన మాట. ఇంద్రియాణామి చరతాం యన్మనోను విధీయతే తదస్య, అతని యొక్క ప్రజ్ఞాం అంటే అతని యొక్క వివేకం. హరతి అని అంటే హరించిపోతుంది. హారతిస్తారుగా. ఎందుకు హారతి ఇచ్చేది? ఆడు దేవుడు ఉన్నాడు, ఈ హారతిస్తే వీటి నుంచి ఇట్లా, వీటి నుంచి స్వామి నన్ను మర్చిపోయినావు. పిచ్చోడా, నీ జీవితం హరించిపోతాందిరా, నీ బుద్ధి హరించిపోతాందిరా, నీ విషయాలపై పడి నీ మనస్సు అంతా కూడా హరించిపోతాందిరా అని చెప్పి చూపిస్తూ ఉంది హారతి. అది చూపిస్తా అంటే కర్పూరం వెయ్యి, కర్పూరం వేసి చెప్తా ఉండాలంటే వీళ్ళకే. వీళ్ళగా పండితులు వానికి సరిపోయేటట్లుగా ఆయన చెప్తానడు, ఏం హారతి కర్పూరం వెయ్యి, వెలుగుతూ ఉండాలంట. ఎందుకు వెలుగుతూ ఉండాలా? ఏమైనా ఉందా? ఇది గ్రహించేదానికి చెప్పినారు హారతిని. ఎప్పుడైనా హారతి ఎప్పుడైనా ఆలోచన చేసినామా? అవంతా ఆలోచన చేసేలా. హరించిపోతుందా లేదా? నీ మనస్సు నీ బుద్ధి అంతా హరించిపోతుంది. నాయన, నా బుద్ధి మనస్సు హరించిపోకుండా నేను ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోవాలా, అందుకోసం నాకు బుద్ధి జ్ఞానం ఉంది అని కదా తెలుసుకోవాలా. అని తెలుసుకుంటే అది జడ్జిమెంట్. అది అప్పుడు జడ్జి గారు చూశారు, తలకాయ పట్టుకున్నాడు ఆయన. ఏం చేయాలి ఇన్ని? ఇప్పుడు ఈ శరీరం వాడన్నాడు, ఏమి రా చచ్చిపోద్దంటే, నాకు దీనికంతా ఏమీ లేదండి మహాత్మా, నేను దీన్ని పెంచుకోలేను, దీన్ని చూసుకోలేను, నేను దీన్ని పడేస్తాను. నీ అంతటా నువ్వు దీన్ని విడిచిపెట్టేదానికి నీకు అధికారము లేదు. ఎందుకంటే ఈ శరీరం పైన ఇంతమందికి అధికారం ఉంది, ఈ శరీరం పైన ఇంతమందికి అధికారం ఉంది. ఇవన్నీ అట్లుండగా పంచమహాభూతాలు వచ్చినాయి. మళ్ళా పంచమహాభూతాలు వచ్చి వీళ్ళందరికీ సంబంధమే లేదు, నా దగ్గర పట్టా ఉంది, అసలు పట్ట. మహాభూతాన్యహంకారాణి